విజయవాడలో తాగునీటి సరఫరా సిద్ధం చేశాం. సహాయక చర్యల్లో వేగం పెంచామన్న సీఎం. బుడమేరు గండ్లు పూడ్చాల్సి ఉందని వివరణ. కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు. 1345 కోట్ల SDRF నిధులను వాడుకోండి. తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోవాలని ఉత్తర్వులు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు కాలేదు. సహాయ చర్యలపై విమర్శిస్తారా? వైసీపీపై మండిపడ్డ పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ జిల్లాలో మంత్రుల పర్యటన. వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన లోకేష్. బాధితుల సమస్యలడిగి తెలుసుకున్న మంత్రి. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి. 43 అడుగులకు చేరిన నీటి మట్టం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. నిడమానూరికి వరద ముప్పు. రైల్వే స్టేషన్ సమీపంలోని కాలనీల్లోకి ప్రవాహం. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారుల హెచ్చరికలు. లంక గ్రామాలకు వెళ్లే అరవింద వారధి దగ్గర తగ్గిన వరద. వంతెనపై పేరుకుపోయిన చెత్త ప్రొక్లైనర్ సాయంతో తొలగిస్తోన్న సిబ్బంది. తూర్పుగోదావరి జిల్లాలో భారీగా వరద. గాడాల దగ్గర జాతీయ రహదారిపై ప్రవాహం. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు. తెలంగాణలో వరద బాధితులకు బీఆర్ఎస్ సాయం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నెల జీతం విరాళం. ప్రజల కష్టాలు చూసి కన్నీళ్లాగలేదన్న హరీష్. వరద సహాయ చర్యల్లో తెలంగాణ సర్కారు విఫలం. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలపై దాడి. తనపై సీఎం రేవంత్ చేసిన ఆరోపణలను ఖండించిన పువ్వాడ. ప్రోటోకాల్ వివాదంపై వేముల వీరేశం సీరియస్. స్పీకర్కు ఎమ్మెల్యే ఫిర్యాదు. భువనగిరిలో హెలిప్యాడ్ దగ్గరకు రానివ్వలేదని కంప్లైంట్. ములుగు జిల్లా అడవుల్లో సుడిగాలి బీభత్సం. మహావృక్షాలు నేలమట్టం. 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో విరిగిపడ్డ చెట్లు. తెలంగాణలో భారీ వర్షాలపై సీతక్క సమీక్ష. సుడిగాలి విధ్వంసంతో 1,00,000 చెట్లు నేలకురిగాయి. డ్రోన్ కెమెరాల ద్వారా నష్టాన్ని అంచనా వేస్తామన్న మంత్రి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో చంద్రబాబు సమీక్ష. ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై చర్చ. బాధితులకు వైద్య సాయం అందించాలని ఆదేశం. బుడమేరు దగ్గర ఆక్రమణలను తొలగించాలి. వాటి వల్లే విజయవాడకు వరద ముప్పు. నందిగామలో పర్యటించిన సిపిఐ నేతలు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి. మంత్రి పొంగులేటి డిమాండ్. ఖమ్మం జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన. వరదల సమయంలో విమర్శలు సరికాదు. బీఆర్ఎస్ నేతలు అధికార మైకో నుంచి బయటకు రావడం లేదు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందన్న జగ్గారెడ్డి. వరద బాధితులకు చిరంజీవి విరాళం. 2 రాష్ట్రాలకు చెరో 10 లక్షల విరాళం ఇచ్చిన ఎన్వి రమణ. ప్రభాస్ సాయం 2 కోట్లు. ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురు. ముందస్తు బెయిల్ నిరాకరణ. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో తీర్పు. జోగి రమేష్ కు హైకోర్టులో చుక్కెదురు. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో తీర్పు. బ్రూనైలో ముగిసిన భారత ప్రధాని పర్యటన. 2 దేశాల మధ్య బలపడిన బంధం. కీలక ఒప్పందాలపై సంతకం. రాహుల్ గాంధీతో వినేష్ ఫొగట్, భజరంగ్ పునియా భేటీ. హర్యానా ఎన్నికల్లో పోటీపై చర్చ. కేసీ వేణుగోపాల్తోనూ సమావేశమైన క్రీడాకారులు.